లైవ్ స్టార్ట్ అయిపోయింది. హాయ్ అండి. అందరికీ నమస్తే. రీఇన్వెంట్ మీ స్వీయ పునరావిష్కరణ తెలుగు బ్యాచ్ 3 కార్యక్రమం జరుగుతోంది ఈ నెల 21 రోజులు. సో, ఈ 21 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండవ రోజుకు చేరుకున్నాం. నిన్ననే మొదలు పెట్టుకున్నాం. సో, పరిపత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతోందండి ఈ ప్రోగ్రాం. సో, ఈ కార్యక్రమంలో ఈరోజు రెండవ రోజు. నిన్న మొదటి రోజు ధ్యానం చేసుకున్నాం చక్కగా. అండ్ ఇంకొకటేంటంటే పీఎస్ఎస్ఎం అంటే ఏంటి? పీఎస్ఎస్ఎం గ్లోబల్‌గా, వైడ్‌గా ఏం చేస్తోంది వర్క్? అండ్ ఇంకొకటి మనకు పీఎస్ఎస్ఎం ఫౌండర్‌గా ఉన్నవారెవరు? పత్రిజీ. ఆ పత్రిజీ గారు మనకు 18 ఆదర్శ సూత్రాలను అందివ్వటం జరిగింది. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. అండ్ ఆనాపానసతి ధ్యానం అంటే ఏంటి? ఆనాపానసతి ధ్యానాన్ని ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? వీటన్నింటి గురించి కూడా మనకు వివరించడం జరిగింది పరిపత్రి గారు. సో, మరి ఇవాళ కూడా మరి ఇంకేం చెప్పబోతున్నారు? ఇంకే జ్ఞానాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారో నాకు కూడా తెలుసుకోవాలనుంది. సో, మరి వారిని మనం ఇన్వైట్ చేసుకోబోయే ముందుగా మరి ధ్యాన నిమగ్నులమైపోదాం ఈ అరగంట. ఓకేనా ఫ్రెండ్స్? సో, అందరూ కూడా మరి చక్కగా స్థిర సుఖాసనంలో విశ్రమించేద్దాం. ఎవరికి ఎలా అనుకూలంగా ఉంటే అలా కూర్చునేసేద్దాము ఫ్రెండ్స్. అంటే కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చునేసేద్దాం బాస్బెట్‌లో వేసుకొని. పైన కూర్చోగలిగిన వాళ్ళు సోఫాలో అయినా, చైర్‌లో అయినా, ఈవెన్ బెడ్ పైనైనా కూడా కూర్చోవచ్చు. బట్ పడుకోనైతే చేయకండి ఎవరు కూడా. కూర్చోగలిగే స్థిరత్వం మనకు ఉంది. ఆ సామర్థ్యత ఉంది కాబట్టి అందరం కూడా కూర్చొని ఈ ధ్యానం చేద్దాం. ఈ అరగంట మన కోసం మనం చేస్తున్నది కాబట్టి. సో, ఎవ్వరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు. మనం ఒకరికి అవ్వొద్దు దయచేసి. కళ్ళజోడున్న వాళ్ళు పక్కన పెట్టేసుకుందాం. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టేసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. మనలో సహజంగా, సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. చక్కటి సంగీత నేపథ్యంతో. సో, ఈ అరగంట మనతో మనం ఉండే ఈ అద్భుతమైన క్షణాలని, అలాగే ఈ సామూహిక ధ్యానాన్ని ఎప్పటి కూడా మనం వదులుకోకూడదు కదా! యెస్ ఫ్రెండ్స్. వీలున్న వాళ్ళంతా కూడా అంటే చక్కగా కూర్చునేసేద్దాం. ఇది లైవ్ వెళ్ళిపోతుంది కాబట్టి ప్రోగ్రామ్ అంతా కూడాను. సో, ఎవరికి వాళ్ళు స్థిమితంగా కూర్చునేసేద్దాం. ఇప్పుడెవ్వరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి. ధ్యానం జరిగేటప్పుడు ఎవ్వరు కూడా చాట్ చేయటం, మెసేజ్ చేయటం అవన్నీ కూడా చేయొద్దు. ధ్యానం మీద మట్టుకే మనం మన మనస్సుని నిమగ్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ. సో, ప్లీజ్ అందరం కూడా కూర్చునేసేద్దాం. అవుతున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ మెడిటేషన్ జరుగుతోంది ప్రెజెంట్.
ఫ్రెండ్స్, నెమ్మదిగా మన సహజమైన ధ్యాన స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో ఈ చక్కటి ధ్యానానికి ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒకసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. అలాగే మనకు కూడా థ్యాంక్ యూ. అండ్ మరి ఇవాల్టి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి పరిపత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని ఇన్వైట్ చేసేసుకుందాం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో
వెల్కమ్ అక్క మీకు రీఇన్వెంట్ బ్యాచ్ 3కి. ఎస్. థ్యాంక్ యూ ఇందు, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద అద్భుతమైన ధ్యానం కోసం. ఒకసారి మళ్ళీ చప్పట్లు కొడదాం ఈ ధ్యానానికి. డే 2 సక్సెస్ఫుల్గా ధ్యానం కంప్లీట్ చేసాం. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, ఇది బ్యాచ్ 3. ఇవాళ అక్క వాల్యూమ్ చాలా తక్కువగా వస్తుంది, లోగా వస్తుంది. ప్లీజ్. ఓకే, హ్యాంగ్ ఆన్. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు బాగుంది అక్క. ఎస్ అక్క. డన్ డన్. ఓకే, వెల్కమ్ అందరికి రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ బ్యాచ్ 3. ఇవాళ మనం సైన్స్ ఆఫ్ మెడిటేషన్ గురించి నేర్చుకుంటున్నాం. అలాగే ఎలా ఉండింది ఇవాళ ధ్యానం? ఇవాళ 40 minutes ధ్యానం చేసాం. నిన్న 30 minutes, ఇవాళ 40 minutes. సో మనం నార్మల్లీ ఎంతసేపు ధ్యానం చేయాలి? ఎవరు చెప్తారు నాకు ఈ క్విజ్? ఎంతసేపు మనం ధ్యానం చేయాలి రోజు మినిమం? పిరమిడ్ మాస్టర్స్ క్విజ్ ఇది. ఎంతసేపు ధ్యానం చేయాలి? బై ద వే, నేను క్విజ్ కూడా పెడతాను. మీకు ఎంత నేర్చుకున్నారో, ఎంత ఇదో. శ్రావ్యాస్ ట్వైస్ అవర్ ఏజ్, 3 hours ఏజ్ ఎంతనో అంత. మృదుల ఏజ్, వాసవి, ఎస్. ఎస్, కరెక్ట్. ఓకే, కంగ్రాచులేషన్స్ మాస్టర్స్. సో ఎంతసేపు చేయాలి అంటే మన ఏజ్ ఎంత ఉందో అంత. 30 years ఉంటే 30 minutes, 40 years ఉంటే 40 minutes, అది మినిమం. ఓకే, సో మనం ఒక క్విజ్ కూడా పెడదాం బై ద వే ఈసారి రీఇన్వెంట్లో. మీరు అసలు ఎంత నేర్చుకున్నారు, ఏం అర్థమైంది మనకు తెలియాలి అంటే ఒక క్విజ్ పెట్టుకోవాలి మనం. సో ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఆనాపానసతి అంటే ఏంటి? గాయత్రి మంత్రం చెప్పడమా, శ్వాస మీద ధ్యాసనా, లేదా బుద్ధుడు గురించి తలుచుకోవడమా? ఏంటి? ఏయా, బియా, సియా? శ్వాస మీద ధ్యాస. కరెక్టా అందరూ? నేను ఇంతవరకు గాయత్రి మంత్రం అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో శ్వాస మీద ధ్యాస నిన్న మనం నేర్చుకున్నాం అది, ఈ విషయాలన్నీ. శ్వాస మీద ధ్యాస అంటే ఆనాపానసతి, దీన్నే మనం ధ్యానం అంటున్నాం. అలాగే దీంట్లో ఏ మంత్రాలు లేవు, ఏ చాంటింగ్ లేదు, ఏ విజువలైజేషన్ లేదు, ఏ దేవుణ్ణి, ఏ గురువుని మనం తలుచుకోం ధ్యానం చేసేటప్పుడు. ఓన్లీ మన శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాం. ఓకే, వెరీ గుడ్. ఇలా రోజు ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు నిన్న ఏం నేర్చుకున్నారు, ఏం గుర్తుంది అని తెలుసుకోవడానికి. ఓకే, సో ధ్యానంలో పైకి ఎదగాలి అంటే మనం హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేయాలి. ట్రూవా, ఫాల్సా? ఓకే, థ్యాంక్ యూ. ఫాల్స్. నేను సమాధి స్థితికి వచ్చాక పర్యానంద అయిపోతాను, లేదా మాత అయిపోతాను. అవునా? ట్రూవా, ఫాల్సా? సమాధి స్థితి వచ్చాక అప్పుడు కూడా అవ్వనా నేను పర్యానంద? ఓకే, ట్రూ అంటున్నారు మరి ఎవరో. శశికళ, ఫాల్స్. ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఓకే, నేను ఇలా క్రిస్టల్స్ వేసుకుంటున్నా, ఇలా నాకు ఉన్నాయి కాబట్టి నేను ధ్యానిని. ఇది వేసుకున్నాను కాబట్టి నేను ధ్యానిని. ట్రూవా, ఫాల్సా? బాగున్నాయి క్వశ్చన్స్. ఫాల్స్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఫాల్స్. సో మనం ఇలా ఏదో కాషాయ వస్త్రాలు వేసుకున్నాను కాబట్టి నేను ధ్యాన కాదు. సో మనం
ఆమ్, మోసపోకూడదు. వస్త్రాలు చూసి, ఈ క్రిస్టల్స్ చూసి డోంట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్ అంటారు. అవునా? డోంట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్ అంటే మనం ఒకరిని చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు వస్త్రాలతో మోసపోకూడదు. సో మనం ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి, మనం అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. వాళ్ళ మాటలు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ లైఫ్ స్టైల్, బిహేవియర్ మనకి చెప్తుంది వాళ్ళు ధ్యానులా కాదా. ఓకే, సో నేను మీ ఇంటికి ఓ మంచిగా క్రిస్టల్స్ అన్నీ వేసుకొని వచ్చే ఒక క్రిస్టల్, ఇంత పెద్ద క్రిస్టల్ తీసుకొస్తే నేను ధ్యానునా? అలా వెంటనే మీరు జడ్జ్ చేయకూడదు. ఫస్ట్ నో జడ్జ్మెంట్. మన ప్రిన్సిపల్ ఏంటంటే నో జడ్జ్మెంట్, నో కంప్లైనింగ్, నో బ్లేమింగ్. సో మనం జడ్జ్ చేసేసి అరే ఇన్ని వేసేసుకున్నావు, నువ్వు ధ్యానివి కదా, నువ్వు ధ్యానం అయి ఉంటావని చెప్పి మనము ఆ అజంప్షన్తో మన బిహేవియర్ చేసి తర్వాత తెలిసిందనుకోండి వాళ్ళు ధ్యాని కాదని, అయ్యో నువ్వు నన్ను మోసం చేసావు అని వాళ్ళని బ్లేమ్ చేయొచ్చా? ఫస్ట్ నువ్వే తప్పు చేసావు అజంప్షన్ చేసుకొని, అవునా, నువ్వు పెద్ద ధ్యానం అని. తర్వాత వాళ్ళు ధ్యానులు కాదు, వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని మనం ఎలా బ్లేమ్ చేస్తాం? మనం ఫస్ట్ అవేర్గా, కాన్షియస్గా సరిగ్గా మనం జడ్జి చేసేసాం, అక్కడ ఒక అజంప్షన్కి వచ్చేసాం. అలాగే నువ్వు 20 years ధ్యానం చేస్తున్నావు కదా, ఇలా ప్రవర్తించాలి కదా అని మనం ఎలా అజంప్షన్ చేసుకుంటాం? ప్రతి క్షణం అవేర్గా ఉండాలి. ప్రతి క్షణం మనం ఇది నేను 20 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాను, సో ఇంకా నేను ఏం చెప్పినా కరెక్ట్ కాదు కదా. ప్రతి క్షణం మనం అవేర్గా, మన మాటలు కరెక్ట్గా వస్తేనే మనం దాన్ని తీసుకుంటాం. లేదా మళ్ళీ మీరు బ్లేమ్ చేశారనుకోండి, అయ్యో పరి చెప్పింది 20 ఏళ్ల నుంచి తను ధ్యానం చేస్తుందంట, కానీ తను చెప్పేదంతా అంత ఫ్యాక్ట్స్ కాదు, అన్ని తప్పు అని నన్ను బ్లేమ్ చేస్తే ఫస్ట్ మీరెందుకు విన్నారు, మీరెందుకు నమ్మారు? ఓకే, సో బీ అవేర్, బీ కాన్షియస్. ఫస్ట్ థింగ్ అదే చెప్తాను. నేను చెప్పింది మీరు తీసుకోకుండా మీరు మీ రీసెర్చ్ చేసి మీరు మీ యొక్క థర్డ్ ఐ, మీ యొక్క ఇంట్యూషన్తో ఇది ఏది సత్యం ఏది అసత్యం అనేది గుర్తించాలి. ఓకే, సో దట్ ఈస్ ద నంబర్ 1 ప్రిన్సిపల్. నంబర్ 1 స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే అది. యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్. మీరు మీ బ్రెయిన్ ఇంకా ఇంట్యూషన్, మీ హయ్యెస్ట్ కంపస్ ఏంటంటే మీ యొక్క ఇంట్యూషన్. మీకే తెలుస్తుంది ఇది రైటా రాంగా, ఇది తప్పా కరెక్టా. ఏది మీకు రెజొనేట్ అవ్వకపోతే దాన్ని వదిలేయాలి, దాని గురించి ఇంకా మనం ఆలోచించకూడదు. ఏది రెజొనేట్ అయితే దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ద నంబర్ 1 థింగ్ దట్ ఐ విల్ టెల్. అండ్ బై ద వే, tomorrow I'll introduce the concept. Padma, do you have to say something? ఏదైనా చెప్పాలా మీకు? మీరు హ్యాండ్ రేస్ చేశారు. ఓకే, ఆల్ రైట్. Okay, let's go ahead. Let's mute everyone. Okay, so idoka book. I wanted to start with a book reading ivala. Reinvent 3 lo kottaga chestunna idi. Ee book I don't know dortundo ledo. లాస్ట్ ట్రిప్లో 2019లో ఫాదర్ తను ఎక్కడికో వియట్నాంకో ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి యుఎస్కి వచ్చారనమాట. అక్కడ ఆయనకి ఎవరో ఒక యోగియో ఒక ఆయన ఈ బుక్ గిఫ్ట్గా ఇచ్చాడు. అండ్ ఇది మెడిటేషన్ మీద బుక్. అండ్ ఈ బుక్ నార్మల్లీ రియల్ మెడిటేటర్స్ ఎప్పుడు ప్రమోట్ చేయరు ఎక్కువ. అలాంటిది ఈ బుక్ అంత ప్రమోట్ చేయదు. ఆయన దగ్గర నుంచి నేను తీసేసుకున్నాను ఈ బుక్ ఇక్కడ వచ్చినప్పుడు.
ఈ బుక్ కాపీస్ లేవు అనమాట. నేనే అన్నాను నాకు ఈ బుక్ కావాలి, నేను ఉంచేసుకున్నా. ఐఎమ్ గ్లాడ్ నేను ఉంచుకున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్. ఈ తను ఎవ్వరికి అసలు నార్మల్గా బుక్స్ అందరికి ఇచ్చేస్తాడు ఆయన, పెట్టుకోడు తన దగ్గర. ఎవరన్నా కావాలి అంటే ఇచ్చేస్తారు. కానీ ఈ బుక్ అడిగితే మాత్రం కొంచెం హెసిటేట్ చేశాడు, ఇవ్వాలా వద్దా అని. ఇంకా అమ్మో ఇవ్వాలా వద్దా అని ఆలోచించారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ అని వెంటనే నేను తీసేసుకున్నాను. సో ఒక డాటర్ కార్డ్ ప్లే చేసి నేను తీసేసుకున్నాను నాకు కావాలి అని. అప్పుడు ఏం అనలేదు. సో ఎనీవేస్, ఇఫ్ దిస్ ఇస్ లైక్ ద గోల్డెన్ బుక్ ఆఫ్ మెడిటేషన్, దిస్ ఇస్ లైక్ గోల్డ్. ఈ బుక్ నుంచి ఇవాళ ఒక చాప్టర్ చదువుతాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టుడే లెట్స్ డూ అ డిఫరెంట్ వే. మనం సైన్స్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, బట్ ఐ వాంట్ టు రీడ్ దిస్ టుడే. క్లీనింగ్ ద టెంపుల్, ఇది ఒక చాప్టర్. ఓకే, దీంట్లో ఇది నేను PDF తీసి పంపిస్తాను, మీరు ట్రాన్స్లేట్ చేయొచ్చు తర్వాత. వి ఎక్స్పెక్ట్ సో మచ్ ఫ్రమ్ లైఫ్, ఇది ఒక బుక్ లాగా ఇవాళ. ఓకే, సంథింగ్ డిఫరెంట్. మనం లైఫ్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. మన హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బ్యూటీ, పీస్, లవ్, కంఫర్ట్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ హౌ మచ్ హ్యావ్ వీ కాంట్రిబ్యూటెడ్ టు లైఫ్, అంటే మనం లైఫ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. హౌ ఆఫెన్ డూ వీ రికగ్నైజ్ బ్యూటీ ఇన్ లైఫ్ ఫ్రమ్ డే టు డే అండ్ moment to moment. How many times a day do you look around us and truly see and feel the beauty? కానీ ఎన్నిసార్లు మనం మన చుట్టూ చూసి బ్యూటీ ఫీల్ అవుతాం, రియల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ఒక బ్యూటీ మన ఈ వరల్డ్కి. మనం ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తాం మన చుట్టూ ఉన్న బ్యూటీకి. అదొక ఫ్లవర్ కావచ్చు, రెయిన్ కావచ్చు. ఇవాళ బయట డ్రిజిల్ అవుతుంది, ఇట్ ఈస్ సో అమేజింగ్. నాకు వర్షం అంటే చాలా ఇష్టం, బై ద వే. సో ఇట్ వాజ్ సో అమేజింగ్, అలా చిన్నగా చినుకులు పడుతూ, యూనో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ డే. అండ్ ఇవాళ అలాగే ఉండింది. How often do you look around us, not only at the human world and the human characters involved in your human story, but at the whole vast universe, and remember and honor everything and everyone, all the elements, all the different plants, animals, species that are necessary part of the whole. So how often మన ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ దేర్, యూనో, ఫర్ అవర్ మదర్ కానీ ఫాదర్ కానీ. లేదా మదర్స్ డే గురించి వెయిట్ చేస్తామా, ఫాదర్స్ డే గురించి వెయిట్ చేస్తామా? లేదా మన సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, టీచర్స్, హేటర్స్, కంప్లైనర్స్, ఈవెన్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ. వాళ్ళు లేకపోతే లైఫ్లో మజా లేదు. సో అందరికి జస్ట్ సేయింగ్ థ్యాంక్ యూ. ఫుడ్కి మన రోజు మన ప్లేట్లో ఫుడ్ వస్తుంది, హౌ అమేజింగ్ ఇస్ దాట్. జస్ట్ సేయింగ్ థ్యాంక్ యూ. We go on expecting something that we haven't even learned to feel, that we haven't even learned to recognize. How presumptuous. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్మాల్ ఆర్డినరీ మూమెంట్స్. సో మన లైఫ్లో ఏదో మిరకిల్స్ వస్తాయి అని వెయిట్ చేయకుండా మన నార్మల్ ఆర్డినరీ మూమెంట్సే స్పెషల్ మూమెంట్స్, ద మూమెంట్స్ దట్ మన లైఫ్ అంటే ఏదో లాంగ్గా ఉండాలని కాదు. ఎన్ని మూమెంట్స్, స్పెషల్ మూమెంట్స్ మనం క్రియేట్ చేయగలుగుతున్నాం మన లైఫ్లో, దట్ రియలీ సోల్ స్టరింగ్ మూమెంట్స్. సోల్ స్టరింగ్ అంటే మన యొక్క సోల్ని యాక్టివేట్ చేసేది, లైక్ ఆనందం వస్తుంది కదా, ఒక లోపల ఆనందం, దట్ ఈస్ నాట్ బియాండ్ ఎనీథింగ్. అలాంటి మూమెంట్స్ మనం ఎన్ని క్రియేట్ చేయగలుగుతున్నాం మన లైఫ్లో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో దీంట్లో ఏమంటాడంటే ద ఫస్ట్ స్టెప్ ఇస్ క్లీనింగ్ ద హౌస్, క్లీనింగ్ ద టెంపుల్. వి కాల్ ఇట్ ద బాడీ టెంపుల్, ద సీక్రెట్ టెంపుల్. ఓకే, సో ఆయన ఏమంటాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో, ఇది ముందరే చదివాను నేను. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాత్రూమ్ ఉంది. ఓకే, ఆ బాత్రూమ్ ఫస్ట్లో మనం క్లీన్ చేయాలి. ఫస్ట్లో చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత మెల్లిమెల్లిగా మనం దాన్ని యూజ్ చేస్తాం. నార్మలీ బ్యాచులర్స్ ఎస్పెషలీ హాస్టల్లో ఉన్నప్పుడు ఆర్ యూనో అలోన్ ఉన్నప్పుడు, ఇఫ్ యూ డోంట్ క్లీన్, అది మెల్లిమెల్లిగా చెత్త ఏర్పడుతుంది. అవునా? కొన్ని రోజుల తర్వాత అది అలవాటు అయిపోతుంది, ఆ చెత్త అలవాటు అయిపోతుంది, అది నార్మల్ అయిపోతుంది.
దాంట్లోనే మనం ఉండడం నేర్చుకుంటాం. ఓకే, సో కానీ అలాగే నేర్చుకుని అది నార్మల్ అది క్లీన్ చేయాలి అంటే ఎవరో బయట నుంచి రారు, మనమే క్లీన్ చేయాలి. అది మనం క్లీన్ చేయకపోతే అది ఇంకా చెత్త అవుతుంది. అదే మనం వేరే ఒక కొత్త బాత్రూమ్, ఒక కొత్త ఇంటికి వెళ్ళి కొత్త బాత్రూమ్ చూస్తే అరే ఎంత బాగుంది బాత్రూమ్ అనిపిస్తుంది సడన్గా, అండ్ మన బాత్రూమ్ చెత్తగా అనిపిస్తుంది. సో మనము రోజు క్లీన్ చేయకపోతే అది చెత్త ఏర్పడుతుంది. ఇన్ ద సేమ్ మైండ్, మన బాడీ ఒక టెంపుల్. మనం రోజు దీన్ని క్లీన్ చేయకపోతే చెత్త ఏర్పడుతుంది. అది అలాగే వదిలేసాము అంటే దాంతోనే మనం జీవించడం నేర్చుకుంటాం, అది నార్మల్ అయిపోతుంది. అలాగే మన మైండ్ ఒక చెత్త ఎవరో వచ్చి క్లీన్ చేయరు, ఏ దేవుడు రాడు, ఏ మంత్రము క్లీన్ చేయలేదు, దీన్ని మనమే క్లీన్ చేయాలి. సో మనం రోజు ధ్యానం అనేది ఇది క్లీనింగ్ ప్రాసెస్ చేస్తేనే అది క్లీన్ అవుతుంది. క్లీన్ అవ్వకపోతే ఆ చెత్తతో ఉండడం నేర్చుకుంటాం మనం, అది నార్మల్ అయిపోతుంది. అండ్ అలాగే చాలా మన చుట్టూ మన లైఫ్ని కూడా గడిపేశాం ఆ చెత్తతోనే. దీనికి పీడిఎఫ్ లేదు ఈ బుక్కి, అడగద్దు. నేను ఫోటో తీసి కొన్ని విషయాలు పంపిస్తాను, టైం ఉన్నప్పుడు పీడిఎఫ్ తీస్తాను. ఓకే, సో అండ్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి అ గిఫ్ట్. మనం కిరణ్, హూ ఆర్ ద విన్నర్స్ కి గిఫ్ట్ ఇద్దాం. విన్నర్స్ కి పీడిఎఫ్ గిఫ్ట్ ఇంగ్లీష్. అన్ని ఫ్రీగా రావండి, కొన్ని ఎర్న్ చేసుకోవాలి. అన్ని ఫ్రీగా ఇచ్చేస్తారు ఎవరన్నా? కొన్ని మీరు ఎర్న్ చేయాలి, కొంచెం ఎఫర్ట్ చూపియండి నాకు. విత్ ఎనీథింగ్, ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి, వాలంటీర్ చేసి, సంథింగ్ గివ్ సంథింగ్. ఎందుకంటే మనం ఏది ఇవ్వకుండా ఎప్పుడు తీసుకుంటే అబండెన్స్ బ్లాక్స్ వస్తాయి. సో డెఫినెట్గా గివ్ సమ్ ఎఫర్ట్ అండ్ అన్నీ వస్తాయి. ఓకే గౌతమి, బికమ్ అ వాలంటీర్. ఓకే, సో ద బేసిక్ ఐడియా ఏంటంటే, ధ్యానం ఏంటంటే మనలో ఈ గార్బేజ్, ఇప్పుడు ఐటీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ప్రాబ్లీ యూ విల్ నో గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. కంప్యూటర్లో గార్బేజ్ ఇన్ పెడితే గార్బేజ్ అవుట్, GIGO అని ఒక టర్మ్ ఉంటుంది ఐటీలో. అలాగే మన మైండ్ కూడా గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. ఇక్కడ గార్బేజ్ వెళ్తే ఇక్కడ నుంచి గార్బేజ్ అవుట్ వస్తుంది. సో మనం ఏం వేస్తున్నాం, మన మైండ్, మన యొక్క ఈ బాడీని ఎలా క్లీన్ చేస్తున్నాం, అది ఎవ్రీడే క్లీనింగ్. దిస్ ఇస్ మెడిటేషన్, ఇది ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? ఫస్ట్ మనం 3 స్టెప్స్ ఉంటాయి ధ్యానంలో. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం శ్వాస మీద ధ్యాసతో, ఇది మెయిన్ 3 స్టెప్స్. దిస్ ఇస్ ద మెయిన్ సైన్స్. శ్వాస మీద ధ్యాసతో మన మైండ్ ఎంటీ అవుతుంది. మైండ్ ఎంటీ అవ్వడం అంటే ఏంటి? చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, పరి నా మైండ్లో అసలు థాట్సే ఆగవు, ఆలోచనలు ఎలా ధ్యానం చేయాలి అని. అండ్ ఈవెన్ చాలా ఏళ్ళు ధ్యానం చేసిన వాళ్ళకు కూడా థాట్స్ వస్తాయి. అలా అని ధ్యానం చేస్తే థాట్స్ అస్సలు రావు అని కాదు, వస్తాయి. ఇందు, నీకు ఎప్పుడైనా వచ్చాయా థాట్స్ ధ్యానం ఇప్పుడు చేస్తున్నప్పుడు? వస్తాయా? ఇప్పుడు ఎన్ని చేసి ధ్యానం స్టార్ట్ చేసి? 10 years అవుతుంది. ఇంకా ఆలోచనలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. కిరణ్, నీకు వస్తాయా ఆలోచనలు ధ్యానం చేసినప్పుడు? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? 9 years అక్క. 9 years నుంచి చేస్తున్నావు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. సో నేను 40 years నుంచి చేస్తున్నా, ఇంకా ఆలోచనలు వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆలోచనలు రాకూడదు అని అనుకోవడం అదొక మిత్ అంటే అదొక రాంగ్ బిలీఫ్. ఆలోచనలు రాకూడదు కాదు. ఏమవుతుందంటే ధ్యానంలో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది మనం బేసిక్స్ మనం మర్చిపోతాం. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో మళ్ళీ మన బ్రెత్ మీదకి తీసుకొని రావాలి. మన యొక్క గమనించే శక్తి, వాటెవర్ అబ్జర్వేషన్ తీసుకొని రావాలి. సో ఆలోచనలు రావు అని కాదు, మైండ్ యొక్క పని ఆలోచనలు. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగింది, వెంటనే ధ్యానం చేస్తున్నాను అంటే ఆ గొడవ యొక్క ఆలోచనలు వస్తాయి.
సో కానీ మన ప్రాక్టీస్ ఏంటంటే ఆలోచన నుంచి మళ్ళీ శ్వాస మీదకి తీసుకురావడం. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మన ఒక కమాండ్. నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, ఏ ఆలోచన అన్నా తర్వాత ఆలోచిస్తా, ఇప్పుడు నాకు కోసం టైం, ఇది నా కోసం టైం. సో నా కోసం టైంలో, ఈ టైంలో నాకు ఏ ఆలోచనలు వద్దు. నేను ఇదొక బౌండరీ, మెంటల్ బౌండరీ క్రియేట్ చేయాలి. మనం చాలా నేర్చుకున్నాం బౌండరీస్ గురించి యూత్ ప్రోగ్రాంలో కానివ్వండి, లేదా లాస్ట్ టైం కానివ్వండి. సో బౌండరీస్ అంటే ఒక మెంటల్ బౌండరీ. ఇది ఏ ఆలోచన రావాలో, ఏ ఆలోచన రాకూడదో మీరు డిసైడ్ చేయాలి. దానికి అంత పవర్ ఇవ్వద్దు. ఇప్పుడు ఏదో గొడవ జరిగింది, ఆ గొడవ అంత ఇంపార్టెంటా ఈ మీ సేక్రెడ్ టెంపుల్లో అది వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి? మీరు కమాండ్, యు ఆర్ ద కమాండర్. మీరు కమాండ్ చేస్తే అది అవుతుంది, మీరు డిసైడ్ చేయాలి. మన చిన్నపిల్లల్ని కమాండ్ చేయడం అంటే ఏంటి? మన చిన్నపిల్లలకి ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్ల వెళ్ళి ఫైర్లో చేయి పెడితే మీరు ఎలా అంటారు? హే స్టాప్, డోంట్ డూ దాట్ అంటే గట్టిగా అరుస్తాం కదా, ఒక కమాండింగ్ వాయిస్తో చెప్తాం మన చిన్నపిల్లలకి. అలా ఆ కమాండింగ్ వాయిస్, అంతేగాని అయ్యో నేను ధ్యానం చేయాలి ప్లీజ్ రాకు, అలా కాదు. కమాండింగ్ వాయిస్తో నో, నేను ధ్యానం చేస్తున్నాను, ఇప్పుడు ఏ ఆలోచనలు రావద్దు, ఓన్లీ ధ్యానం అని ఒక కమాండ్ చేసి అప్పుడు మీరు ఒక డిసిషన్ తీసుకొని ధ్యానంలోకి వెళ్తే అది ఒక బౌండరీ క్రియేట్ అవుతుంది మీ మెంటల్ స్పేస్లో. ఈ బౌండరీ, ఈ టెక్నిక్ మీరు ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కానీ ఏదో థాట్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తోంది, కమాండ్, మేక్ అ డెసిషన్. దెన్ సో థాట్స్ మళ్ళీ వచ్చాక అప్పుడు ఏమవుతుందంటే ప్రాక్టీస్తో ఒక థాట్ మధ్యలో, ఇప్పుడు ఒక థాట్ మధ్యలో ఇంకో థాట్ మధ్యలో స్పేస్ ఉంటుంది, కొంచెం స్పేస్, 0.1%, 0.2 ఇంచ్, సమ్ స్పేస్. ఈ స్పేస్ మెల్లిమెల్లిగా ప్రాక్టీస్తో పెరుగుతూ వస్తుంది. ఒక థాట్ మధ్యలో ఇంకో థాట్ మధ్యలో ఉన్న స్పేస్ పెరుగుతూ వస్తుంది. అంటే ఇవాళ కూర్చున్నప్పుడు 100 థాట్స్ వస్తే రేపు కూర్చుంటే 99 థాట్స్ వస్తాయి. మరి ఆ 100కి 99 థాట్స్కి మనకు అంత డిఫరెన్స్ తెలీదు, ఎందుకంటే చిన్నది, అది ఒక్క థాటే తగ్గింది. సో మనకు డిఫరెన్స్ తెలీదు. అరే ఇంకా థాట్స్ వస్తున్నాయి, ఇంకా మనం నిరాశ పడకుండా, ఫెయిల్యూర్ అని యాక్సెప్ట్ చేయకుండా ప్రాక్టీస్తో చేస్తూ అలా 40 రోజులు మనం చేస్తే అప్పుడు ఈ థాట్స్ మధ్యలో స్పేస్ పెరిగి ఈ స్పేసే ఎంప్టీనెస్ అంటున్నాం మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో వి గో ఇన్ టు ఎంప్టీనెస్. ఆ ఎంప్టీనెస్ ఈ స్పేసే మన ఈ కాస్మిక్, ఈ స్పేస్ ఉన్నప్పుడు ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ వస్తుందన్నమాట. ప్రాణ, చీ, మన స్కేలార్ ఎనర్జీ, టార్షన్ ఫీల్డ్, దీని గురించి మొత్తం ఒక క్లాస్ కూడా ఉంది, ఎనర్జీ ఆర్కిటెక్చర్ అని. సో ఈ స్పేస్లో, ఈ ఎంప్టీనెస్లో కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇన్నఫ్ కాస్మిక్ ఎనర్జీ వస్తుందో, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎంప్టీ ద మైండ్. ఎంప్టీ ద మైండ్ అంటే థాట్స్ లేకపోవడం కాదు, ప్రాక్టీస్తో థాట్స్ తగ్గుతూ వస్తాయి. మన ప్రాక్టీస్, మన అబ్జర్వేషన్ బ్యాక్ టు ద బ్రెత్. అలాగే దెన్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ వచ్చాక థర్డ్ స్టెప్, ఇన్నఫ్ కాస్మిక్ ఎనర్జీ వచ్చినప్పుడు మన థర్డ్ ఐ, మన పీనియల్ గ్లాండ్ అంటాం దీన్ని, పీనియల్ గ్లాండ్, థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. మన పీనియల్ గ్లాండ్ లోపల లిక్విడ్ క్రిస్టల్స్ ఉంటాయి. లిక్విడ్ క్రిస్టల్స్కి క్రోమాటిక్ అండ్ ఫీజో ఎలక్ట్రిసిటీ, ఇవి రెండు ఉంటాయి. ఎవరైనా రీసెర్చ్ చేయాలంటే ప్లీజ్ రీసెర్చ్ చేయొచ్చు. అంటే ఏంటి? లైట్తో దే యాక్టివేట్ అండ్ ఒక డిఫరెంట్ విజువల్స్. ఇప్పుడు మనకు ఎంతమందికి ఇక్కడ ధ్యానంలో విజువల్స్ కనిపిస్తాయి, ఏదైనా విజన్స్ కనిపిస్తాయి? ఎవరైనా ఉన్నారా ఇక్కడ ధ్యానం చేసినప్పుడు? శ్రీలేఖ, రేవతి, టెల్ మీ రేవతి, మీకేం కనిపిస్తాయి ధ్యానంలో? మేడం నమస్కారం మేడం. చెప్పండి. కొన్ని చిత్రాలు కనిపిస్తాయి. ఎక్కడో ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ దూరంగా గుట్టలు ఉన్నట్టుగా అక్కడ నేను కూర్చొని, అంటే నది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ నేను కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా వస్తుంది ఒక్కొక్కసారి. లేదంటే ఎక్కడన్నా నడుచుకుంటూ కొండల్లో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది.
థ్యాంక్ యూ మేడం. ఇవి రెండు. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. సో ఈ విజన్స్ ఎలా కనిపిస్తున్నాయంటే ఈ థర్డ్ ఐలో ఈ క్రిస్టల్స్ అనేవి యాక్టివ్, ఒక కాన్షియస్నెస్తో యాక్టివేట్ అయినప్పుడు మనం డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ విజువల్స్ చూడొచ్చు. ఈసారి రీఇన్వెంట్ నేను చెప్పాను, లాస్ట్ రీఇన్వెంట్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని. సో దిస్ ఇస్ ద స్టార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఈ క్రిస్టల్స్ యాక్టివేట్ అయినప్పుడు మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ యాక్టివ్ అవుతుంది. సో క్రిస్టల్స్ అంటే ఇవి, దిస్ ఇస్ అ క్రిస్టల్. ఇది లిక్విడ్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి అన్నమాట పీనియల్ గ్లాండ్లో. దిస్ ఇస్ ది ప్రూవెన్. ఇది యాక్టివేట్ అయినప్పుడు మనకి అవన్నీ కనిపిస్తాయి. సో ఈ విజువల్స్ కనిపించడం ఏదో మాయ కాదు, ఏదో సంథింగ్ మన ఇమాజినేషన్ కాదు, ఏదో ఇల్యూషన్ కాదు. ఇవన్నీ మనం అగైన్ మన స్పెక్ట్రంలో మనం కొన్ని కొన్ని మనకి కనిపించ, మన విజిబుల్ స్పెక్ట్రంలో, కానీ కనిపించవని మనకి అవి లేవా, ఉన్నాయి. అలాగే ఈ ఈ ఈ విజువల్స్ అనేవి మనకి ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ రేజ్ అవుతుందో ధ్యానంతో, అప్పుడు కనిపించడం మొదలెడుతుంది. దీని గురించి మనం ఇంకా నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్లో చాలా నేర్చుకుంటాం. ఓకే, సో ఎలా కనిపిస్తుంది, ఎలా యాక్టివేట్ అవుతుంది, పిరమిడ్, ఆర్గాన్ పిరమిడ్ అంటే ఏంటి, దీని యొక్క సైన్స్ ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. సో ఇట్స్ గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్, అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సైన్స్ ఇది. సో ఓకే, అర్థమైందా? 3 హ్యాపెనింగ్స్ ధ్యానంలో చేసినప్పుడు, దీస్ ఆర్ కాల్డ్ ద 3 హ్యాపెనింగ్స్. ఫస్ట్ హ్యాపెనింగ్ ఏంటి, ధ్యానం చేసినప్పుడు మన మైండ్ ఎంటీ అవుతుంది. మైండ్ ఎంటీ అవ్వడం అంటే మీకు అర్థమైంది. మైండ్ ఎంటీ అంటే కంప్లీట్గా ఎంటీ అవ్వడం కాదు, ఆలోచనలు వస్తాయి. కానీ ఎలా మన ఆలోచనల నుంచి వాపస్ మన బ్రెత్కి, మన స్పేస్ ఆలోచనలు పెరుగుతూ వస్తుంది. అండ్ కొన్నిసార్లు నిజంగానే ఆలోచనలు ఉండవు, కొన్నిసార్లు చాలా బాగా కుదురుతుంది ధ్యానం, అస్సలు ఏమీ ఉండవు, అసలు మనం ఎక్కడో వెళ్ళిపోయాం, అసలు తెలియని కూడా తెలీదు, టైం తెలీదు, ఎక్కడున్నామో తెలీదు, అలా కంప్లీట్గా అవుతుంది. ఎవరైనా ఉన్నారా అలా 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 ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు? రేవతి మేడం, ఎస్, మనకు అసలు తెలీదు అసలు ఎక్కడున్నాం అనేది. సో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు. సో మన బాడీ కూడా మనం ఫీల్ అవ్వము, అసలు బాడీ ఉందా లేదా అని కూడా తెలియదు మనకి. ఇలా మూవ్ అయితే కానీ తెలుస్తుంది, ఓ బాడీ ఉంది, ఓకే, నో ప్రాబ్లం అని. సో యా, చాలా మంది ఎస్ అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో ఈ ఎవ్రీ ఎక్స్పీరియన్స్, ఏ ఎక్స్పీరియన్స్, ఇంకోటి ఏంటంటే మనం ధ్యానం చేసేటప్పుడు మన బ్రెయిన్ ఫిజికల్గా చేంజ్ అవుతుంది. ఫిజికల్గా బ్రెయిన్ లోపల ఫిజికల్గా న్యూరాన్స్ చేంజ్ అవుతాయి. సో ఎప్పుడైతే మన ధ్యాన ఎక్స్పెరిమెంట్, హార్వర్డ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, వాళ్ళు ఒక గ్రూప్ని 2 గ్రూప్స్గా చేసి బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్, ఒక గ్రూప్ని బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ వాళ్ళ బ్రెయిన్ స్కాన్ చేశారు. బ్రెయిన్ స్కాన్ చేస్తే వాళ్ళు చూసారు ఏంటి, బిఫోర్ మెడిటేషన్ తర్వాత మెడిటేషన్లో వాళ్ళ యొక్క బ్రెయిన్, ఫిజికల్ బ్రెయిన్ అంటే అమిగ్డులా ష్రింక్ అవ్వడం, నియోకార్టెక్స్ పెరగడం, కార్పస్ కొలోజం, ఇదైతే నేను చెప్పాను కదా మధ్యలో ఉన్న ఒక మ్యాటర్, అది ఎక్స్పాండ్ అవ్వడం, ఇవన్నీ వాళ్ళు బ్రెయిన్ స్కాన్లో ఓన్లీ 8 వీక్స్ ఓన్లీ 20 మినిట్స్ ధ్యానం చేయడం వల్ల, 20 మినిట్స్ ఎవ్రీ డే, 8 వీక్స్లో ఇంత చేంజెస్ కనిపించాయి బ్రెయిన్లో. అంటే మనకి మెమరీ ఇంప్రూవ్ అవ్వడం, ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడం, అటెన్షన్ స్పాన్, ఇవన్నీ ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కువ నేర్చుకోగలం, మన ప్రొడక్టివిటీ, మన పర్ఫార్మెన్స్. నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు మనం టీచ్ చేస్తూ ఉంటాం, కానీ ఆల్ ద టీచర్స్ ఇక్కడ మెడిటేషన్ టీచర్స్ కొన్నిసార్లు మనం చేయడం మర్చిపోతాం. అంటే పనుల్లో పడి, ఈ పని ఆ పని, టీచింగ్, యూనో వి డోంట్ గెట్ టైమ్ టు మెడిటేట్. అదేదో అడ్మిన్ పనో, జూమ్ పనో, ఫ్లయర్సో మనమే చెయ్యం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, నాకు ఎలా తెలుస్తుంది, నేను ఎప్పుడైతే స్ట్రగుల్ చేస్తున్నానో, ఎప్పుడైతే చిరాగ్గా ఉంటుందో, నాకు చిరాకు ఈజీగా వచ్చేస్తుంది, స్ట్రగుల్ చేస్తున్నాను, టైం, అరే ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అమ్మో ఇన్ని పనులున్నాయి, ఎలా 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 అని అనిపించినప్పుడు, అప్పుడు అయ్యో పరి, నువ్వు ధ్యానం చేయాలి, యూ డి నాట్ మెడిటేట్. అప్పుడు నాకు గుర్తుకొస్తుంది, అరే నేను ధ్యానం చేయలేదని. సో వెంటనే అన్ని, ఇవాళ కూడా పొద్దున ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్
నేను పిల్లల్ని స్కూల్ పంపించాక 1 hour ఐ మెడిటేటెడ్. ఎందుకు అంటే కొన్నిసార్లు వి ఫర్గెట్ యాజ్ టీచర్స్. సో ఈవెన్ మెడిటేషన్ మాస్టర్స్ కూడా అన్ని చేస్తూ 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 మర్చిపోతాం మనం, ఆర్ టైం దొరకదు ఆర్ వాట్ ఎవర్. సో ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన టీచర్స్కి కూడా. ఎందుకంటే ఆ ప్రాక్టీస్ లేకపోతే మనం స్ట్రగుల్ అవుతాం, మనకి టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం. ఒక మంక్ స్టేట్మెంట్ అనమాట, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు మెడిటేట్ ఫర్ 1 hour యూ హ్యావ్ టు మెడిటేట్ ఫర్ 3 hours. అంటే మీకు 1 hour ధ్యానం చేయడానికి టైం లేకపోతే మీరు 3 గంటలు ధ్యానం చేయాలి అనే ఒక అన్నోన్ మంక్ స్టేట్మెంట్ ఇది. సో ధ్యానం చేసినప్పుడు మనకి టైం ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు టైం ఎక్స్పాండ్ అవుతుంది, ఎలా టైం ఎక్స్పాండ్ అవుతుంది, ఇవన్నీ మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లాస్లో నేర్చుకుంటాం. అంటే ఫిజిక్సే చేంజ్ అవుతుంది. ఏదైతే చాలా కష్టం 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 అనుకుంటామో అది ఇలా అయిపోతుంది. ఎందుకు అలా అయిపోతుంది? ఇది ధ్యానం వల్లనే కాదు, మళ్ళీ దీంతో పాటు మనం కంప్లైంట్ చేయకుండా, బ్లేమ్ చేయకుండా, జడ్జ్మెంట్ చేయకుండా ఇవన్నీ ప్రాక్టీస్ చేసాము అంటే ఆ ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం కంప్లైంట్ చేస్తున్నాం అనుకో, అయ్యో ఇది అవ్వట్లే, అబ్బా ఇది అవ్వట్లే, ఇది నా హెల్త్ బాగాలే, ఏదన్నా ఈవెన్ హెల్త్ బాగాలే, డబ్బులు లేవు, అరే ఎలా చేయాలి, ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటే మన పవర్ని మనం ఇచ్చేసినట్టు. మన పవర్ ఇంకా మన దగ్గర లేదు, మన పవర్ ఇచ్చేసాం. మన పవర్ మన దగ్గర పెట్టుకోని అంటే ఓనర్షిప్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే టైం లేదు అని నేను కంప్లైంట్ చేస్తున్నాను, ఎందుకు టైం లేదు, నేను ఏది కట్ చేయొచ్చు, ఏది ప్రయారిటైజ్ చేయొచ్చు అని మనం ఆలోచించుకోవాలి. అప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. డబ్బులు లేవు, ఓకే డబ్బులు లేవని కంప్లైంట్ చేస్తున్నాను, ఎక్కడ నేను ఖర్చు చేస్తున్నాను, ఇంకా మనీ మేనేజ్మెంట్, బడ్జెటింగ్, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎక్కడ మనం కట్ చేయొచ్చు, ఎక్కడ మనం పెట్టచ్చు, ఎలా మనం డబ్బులు ఇప్పుడు ఎంఎంఎస్కి బై ద వే ఎంఎంఎస్కి డబ్బులు కావాలి, ఎలా ఇప్పుడు నేను డబ్బులు లేవు అని ఏడ్చుకుంటూ కూర్చోవాలా, లేదా డబ్బులు ఎలా రేజ్ చేయాలని ఆలోచించాలా. సో వన్ ఆఫ్ ద థింగ్స్ బై ద వే జ్యూస్ డీటాక్స్ అని చేస్తున్నాం, 9 day ఐఎమ్ లీడింగ్ జ్యూస్ డీటాక్స్, 9 day జ్యూస్ డీటాక్స్. దాంట్లో అన్ని సపోర్ట్ మెటీరియల్స్, ఎవ్రీథింగ్, 9 days జ్యూసెస్ ఓన్లీ. ఓకే నేను మోస్ట్లీ వాటర్ మీదే ఉంటాను. May 22nd నుంచి May 30th వరకు. ఈ ప్రోగ్రామ్ 2000 rupees బై ద వే జాయిన్ అవ్వడానికి. సో ఎందుకు ఇది పెడుతున్నాం, సో దట్ వీ కెన్ రేజ్ ఫండ్స్ ఫర్ ద ఎంఎంఎస్. సో ఇలా మనం ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ప్రోగ్రామ్స్ చేసి ఫండ్స్ వేయచ్చు. అంతేగాని కూర్చొని నాకు పైసలు ఎలా చేయాలి సో ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ దాన్ని నేను వర్క్ కూడా చేయాలి. ఈ వర్క్ చేస్తేనే ఏదైనా వస్తుంది. ఇంట్లో కూర్చొని ఊరికే పైసలు కావాలంటే ఎలా వస్తుంది? సో యూ హ్యావ్ టు వర్క్. సో ఫైండ్ సమ్ వర్క్, ఫైండ్ సమ్ స్కిల్స్. మనం ఏమి ఇవ్వగలం, ఏమి ఇస్తే మనకి వస్తుంది. సో అలా బై ద వే జ్యూస్ డీటాక్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. May 22nd జాయిన్ అవుతుంది. అండ్ ఆల్ ద ఫండ్స్, ఇది మన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్, ఆల్ ద ఫండ్స్ గో టు ఎంఎంఎస్, మన ఈవెంట్, జూన్ ఈవెంట్. So atla, so one of the things, yes Kiran, you have to say something. Your hand is raised. Okay, I have to please hands lower chain, I'll get confused. Okay. So ala one thing is no complaint. Ee 20 days please make a challenge. ఎంత ఇంట్లో కూడా టైంకి ఏదైనా అవ్వలేదు అనుకోండి, ట్రాఫిక్ జామ్, వాట్ ఎవర్, మేక్ అ కమిట్మెంట్, కంప్లైంట్ చేయరు మీరు ఈ 20 days. ఓకే, ఐ నో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్, కెన్ ట్రై ఇట్. ఓకే, కంప్లైంట్ చేయను నేను, ఎలా నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నా లైఫ్కి. ఓకే, ఏదన్నా అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు టైం మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, టైంకి మీకు టిఫిన్ బాక్స్ రాలే, బ్రేక్ఫాస్ట్ రాలే, మీ వైఫో మీ మదరో ఎవరో వాళ్ళని అరిచే ముందరా నీకు తెలీదా, నేను 9 o'clock వెళ్ళాలి, ఇంతవరకు నాకు టిఫిన్ ఎందుకు రెడీగా లేదు అనే బదులు వాట్ కెన్ యూ డూ డిఫరెంట్లీ. సో ఇది ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక 3 points తీసుకొని మీరు కంప్లైంట్ చేసే పాయింట్స్ అది రాయండి. రాసి ఆ స్థితిలో మళ్ళీ అది రిపీట్ అయితే మీరు ఎలా రియాక్ట్ చేస్తారు, బై టేకింగ్ రెస్పాన్సిబిలిటీ వితౌట్ కంప్లైనింగ్ ఎలా చేయగలరు మీరు.
3 పాయింట్స్, ఓన్లీ 3 పాయింట్స్, 3 సిచ్యువేషన్స్ మీ లైఫ్లో. ఎవరైనా చెప్పగలరా ఒక సిచ్యువేషన్ మీ లైఫ్లో ఇక్కడ మీరు కంప్లైంట్ చేస్తారు నార్మల్లీ? నితిన్, ఐ ఆస్క్ యూ, నితిన్ సున్కరి, టెల్ మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ వేర్ యూ కంప్లైన్. మేడం ఎస్, కంప్లైంట్ అంటే ఎక్కడ ఒక్క సిచ్యువేషన్ కోపం వచ్చేస్తుంది, అరే అట్లా. గుర్తొస్తలేదు. నేను నిన్ను వెధవా అంటే కోపం వస్తుందా ఇప్పుడు? వస్తుంది, వస్తుందా? అప్పుడు ఏం చేస్తావు? కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏంటి? వాట్ వుడ్ యూ డూ? సో ఇలా ఎవరైనా మీ లైఫ్ లో, ఇప్పుడు నేను వెధవా అంటే కోపం వస్తే నువ్వు నవ్వుతున్నావు, కోపం నాకేం కనిపించట్లేదు. సో సో మనము ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో చిరాకు వస్తుంది, లైక్ ఇలా ఎందుకు అవ్వలేదు నా లైఫ్ లో అని నిజంగా ఆలోచించు. ఓకే, హాయ్ కిరణ్, నితిన్ ఇస్ సో సైలెంట్, కోపం రాదు ఆయనకంట. అంటే గుర్తుకొస్తలేదు మేడం. ఒక్కడు కూడా లేదా నితిన్ నీ దగ్గర లైఫ్ లో? ఒక్క చోట కూడా కోపం వచ్చేది, విసుగొచ్చేది? అయితే నువ్వు ఆల్రెడీ మెడిటేటర్, నువ్వు వచ్చి క్లాస్ చెప్పాలి ఇక్కడ, నేను ఎందుకు చెప్తున్నాను? వర్క్ అంటే చేసి ఉన్నాయి కానీ మేడం, చెప్పండి. చెప్పు నితిన్. అంటే నాకు సడన్గా గుర్తుకొస్తలేదు మీరు అడిగేసరికి. సరేలే, ఎక్కడి నుంచి నితిన్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నిజామాబాద్, బడా భీమ్. నిజామాబాద్. ఓకే, ఎన్నాళ్ళని ధ్యానం చేయడం? ధ్యానం స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు? 4 years అవుతుంది మేడం. 4 years. ఎలా ఉంది ధ్యానం? ఓకే మేడం, నేను ధ్యానం ద్వారా నేను ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నేను కంప్లీట్ గా నేర్చుకుంటున్నా మేడం. వెరీ గుడ్. రియల్ గా ఈ ధ్యానం ద్వారా నేను ఇంతకుముందు సైలెంట్ గా ఉంటుంటే, అంటే ఎవరి దగ్గర మాట్లాడకపోవడం కానీ ఇట్లా ఉంటుంటే, ఈ ధ్యానం ద్వారా నేను నేర్చుకుంటున్నా, అంటే ఎట్లా మాట్లాడాలి ఎవరి దగ్గర, ఫ్యూచర్ లో ఏమైనా మనకు ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇప్పటి నుండి అని నేర్చుకుంటున్నా మేడం. వెరీ గుడ్ నితిన్, యు ఆర్ ఎ మాస్టర్, యు ఆర్ ఎ యోగి, అందుకే పిలిచాను. థ్యాంక్ యూ మేడం. యు ఆర్ ఎ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నితిన్. చాలా చాలా వర్క్ ఉంది నితిన్, యూ హ్యావ్ టు డూ. ఓకే, చాలా వర్క్ ఉంది. ఇక్కడ మా విలేజ్ పక్కన కూడా చిన్న చిన్న క్లాస్ చెప్పడానికి కూడా వెళ్తారు నేను అక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎస్, వర్క్ చేసినా చేయలేదు అని చెప్పడం ఎలా? ఇప్పుడు మనల్ని యూనో తప్పుగా మనల్ని అర్థం చేసుకోవడం, మనకి మనల్ని ఎక్నాలెడ్జ్ చేయకపోవడం, ఆ టైంలో ఎలా మీరు రియాక్ట్ అవుతారు? 3 సిచ్యువేషన్స్ రాసుకొని దాన్ని ఎలా మనం ఓనర్షిప్తో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఎలా దాన్ని చేంజ్ చేయగలం. ఓకే, సో ఈ 3 థింగ్స్ మీరు ఒక ఎక్సర్సైజ్ లాగా తీసుకోండి. బికాస్ ధ్యానంతో పాటు ఇది ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది. ఊరికే ధ్యానం చేస్తూ మళ్ళీ బయటకు వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటే ఎలా సక్సెస్ వస్తుంది? రాదు. సో మనం బ్లేమ్ చేయకుండా, జడ్జ్ చేయకుండా ఎలా మనం ఉండగలం? జడ్జిమెంట్ అంటే ఈవెన్ మూవీ స్టార్స్ని కూడా జడ్జ్ చేయొద్దు, పొలిటీషియన్స్ కూడా జడ్జ్ చేయొద్దు. హౌ? ఒక మూవీకి వెళ్ళండి, మూవీకి ఎలా దాన్ని జడ్జ్ చేయకుండా దాన్ని ఎంజాయ్ చేయగలం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, మూవీకి వెళ్ళి దాన్ని జడ్జ్ చేయకుండా, అరే చాలా చెత్తగా యాక్టింగ్ చేశాడు, అస్సలు డాన్స్ బాలే, స్టోరీ బాలే, వాట్ ఎవర్ ఏది అనకుండా ఇది ప్రాక్టీస్ సెషన్. ఇది ఎలా మనం జడ్జ్ చేయకుండా ఎంజాయ్ చేయగలం, ఏది మనం దాని నుంచి మంచి తీసుకోగలం ఆ మూవీ నుంచి.
చెత్తను వదిలేసి మంచిని ఎలా తీసుకోగలం అనేది మనం నేర్చుకోవాలి. ఓకే, జస్ట్ విట్నెస్ మోడ్, ఇది ప్రాక్టీసింగ్, జస్ట్ విట్నెసింగ్ ఏం జరుగుతోంది. సో ధ్యానం అంటే మన యొక్క ధ్యానం 3 హ్యాపెనింగ్స్, అర్థమైంది కదా? 3 హ్యాపెనింగ్స్ ఏంటి? ఆ 3 హ్యాపెనింగ్స్, ఫస్ట్ ఎంప్టీనెస్ అవుతుంది, మైండ్ ఎంప్టీనెస్ అయ్యాక ఆ ఎంప్టీనెస్ లో కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ, ఇన్నఫ్ కాస్మిక్ ఎనర్జీ వచ్చినప్పుడు మన థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది, మన యొక్క పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి విజన్స్ కానీ 7 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి మనకి ధ్యానంలో. 7 టైప్స్ ఏంటా? 7 టైమ్స్. ఫస్ట్ ఏంటి? కలర్స్ కనిపించడం. ఇందాక ఎవరో పింక్ కలర్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ కలర్స్ కనిపించడం. సో ఎంతమందికి ఇక్కడ కలర్స్ వైలెట్, పింక్, బ్లూ, ఇలా డిఫరెంట్ కలర్స్ కనిపించడం, దట్ ఈస్ నిఖిల. ఎస్. సో ఫస్ట్ స్టెప్ ఇస్ కలర్స్. సెకండ్ ఏంటంటే బాడీ చాలా హెవీగా ఫీల్ అవ్వడం, చాలా హెవీగా ఫీల్ అయిపోతుంది అస్సలు. అండ్ చాలా మంది ఎస్ అంటున్నారు. ఎస్. సో అది సెకండ్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. థర్డ్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాడీ లైట్గా ఫీల్ అయిపోతుంది, ఆపోజిట్. సో చాలా అసలు బాడీ ఉందా లేదా, ఇందాక మాట్లాడుకున్నాం బాడీ. ఎస్ శివకృష్ణ, యూ వాంట్ టు సే సంథింగ్? ధ్యానంలో లైట్ వెయిట్ అయిపోతుంది మేడం, అసలు ఉన్నట్టే లేదు, చాలా బాగుంటుంది. మీరు చాలా ఏందాక క్లాస్ చెప్పారు కదా, అలాగే ఉంది మేడం, సేమ్ ఫీలింగ్. ఎస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ శివకృష్ణ. సో బాడీ చాలా లైట్ గా అయిపోవడం, అది థర్డ్ టైప్. ఫోర్త్ టైప్ ఏంటంటే బ్యాక్ పెయిన్ రావడం, లోవర్ బ్యాక్ పెయిన్ ఎస్పెషలీ. సో మనకి అది ధ్యానంలో నుంచి బయటకు వచ్చాక ఇంకా బ్యాక్ పెయిన్ ఉండదు, ధ్యానంలో ఉన్నప్పుడే ఉంటుంది ఆ పెయిన్. సో ఇలా ఎవరికైనా అయితే అది వెరీ కామన్ ఎక్స్పీరియన్స్. ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన బాడీ ఇలా కూర్చున్నాం కానీ ఇలా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి. మనం ఇలాగే కూర్చున్నాం కానీ మూవ్ అవుతోంది, వర్లింగ్ సెన్సేషన్. అది ఫిఫ్త్ సెన్సేషన్, ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్. సిక్స్త్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మన గాలిలో ఇలా తేలుతున్నట్టు, ఇలా మనం ఎగురుతున్నట్టు, అది సిక్స్త్ ఎక్స్పీరియన్స్, గాలిలో ఎగురుతున్నట్టు, ఫ్లయింగ్. సెవెంత్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే విజన్స్ కనిపించడం. ఇందాక మేడం చెప్పారు కదా, మన రేవతి వాసు మేడం, విజన్స్ కనిపించినట్టు అందరికీ ఇట్లా విజన్స్. ఇది 7 టైప్ ఆఫ్, ఇవి చాలా కామన్ ఎక్స్పీరియన్సెస్. ఇది ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏదైనా ఉంది అది మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనలైజ్ చేయం, మనం ఇంటర్ప్రిట్ చేయం. ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎందుకు వచ్చింది, ఇది పాస్ట్ లైఫ్ వల్ల వచ్చిందా, ఫ్యూచర్ లైఫ్ వల్ల వచ్చిందా, వాళ్ళ వల్ల, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఎలా అయితే మనం లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక బస్లో కూర్చొని మనం ఇలా బయట చూస్తూ ఉంటే, అలా చెట్లు పోతూ ఉంటే ఎలా మనం ఊరికే చూస్తామో అలా గమనించాలంతే. అరే ఇక్కడ చెట్టు ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇలా ఎందుకు ఉంది, అది మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయొద్దు. నో ఇంటర్ప్రిటేషన్, నో ఎనలైజింగ్. ఏ మెసేజ్ రావాలో ఆ మెసేజ్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎలా అయితే వైటమిన్స్ తీసుకున్నాం అనుకోండి, వైటమిన్స్ తీసుకుంటే ఎక్కడ అది వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే నాకు వైటమిన్ డి తీసుకున్నప్పుడు నేను చెప్పను, నువ్వు నాకు మోకాళ్ళకి వెళ్ళు, నా కాళ్ళకి వెళ్ళు, నా తలకి వెళ్ళు అని చెప్పాం. అది ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. అలాగే కాస్మిక్ ఎనర్జీ కూడా అది ఎక్కడ బ్లాక్స్ ఉంటే అక్కడ ఆ బ్లాక్స్ క్లియరింగ్కి వెళ్ళిపోతుంది. సో మన నీ నొప్పిలు వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా, ఏ బ్లాక్ ఉంటే ఆ బ్లాక్కి వెళ్తుంది అనమాట. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ. మనం జస్ట్ మన వర్క్ ఒక్కటే, ఓన్లీ మన వర్క్ ఏంటి? శ్వాస మీద ధ్యాస. ఎక్కడ ఎలా వెళ్తుంది, ఎలా వస్తోంది, హీలింగ్ ఎలా జరుగుతోంది, అవన్నీ అక్కర్లేదు. ఇంకా స్విచ్ వేయడమే మన బాధ్యత. లైట్ ఎలా వచ్చింది, ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వెళ్తోంది మనకెందుకు? ఓకే, మీరు ఎలక్ట్రీషియన్ ఇంజనీర్ అయితే తెలుసుకోవాలి, మీరు ఆ ప్రాక్టీషన్, మీరు ఆ రీసెర్చ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా స్టడీ చేయాలి. కానీ నార్మల్ ఎవ్రీడే స్విచ్ చేయడం, కూర్చోవడం అంతే. లైట్ వస్తుంది, అది మనకు తెలుసా లైట్ వస్తుందని. లైట్ రాలేదు అంటే అప్పుడు దెన్ వీ హ్యావ్ టు సిట్ అండ్ మెడిటేట్ మోర్. ఎంత పెద్ద ప్రాబ్లం, ఎంత పెద్ద మేనిఫెస్టేషన్ అయితే అంత ఎక్కువ ధ్యానం చేయాలి. ఎవరైనా చెప్పగలరా 3-2-1 ఫార్ములా? 3-2-1 ఫార్ములా. ఓకే, ఇది పత్రిజీ ఫార్ములా.
ఆయన చాలా చెప్పారు. 3-2-1, 3 గంటలు ధ్యానం, 2 గంటలు బుక్ రీడింగ్, 1 గంట సజ్జన సంగతి. ఓకే, ఇది 3-2-1 ఫార్ములా. 5 గంటలు మీకోసం. ఇది చేయగలిగితే ఇది మన మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మన థాట్ పవర్, మన ఎవ్రీథింగ్. 3-2-1, 3 గంటలు ధ్యానం, 2 గంటలు బుక్ రీడింగ్, 1 గంట. దిస్ ఇస్ ఎ 3-2-1 ఫార్ములా. ఇదేం కష్టం కాదు, బై ద వే. అస్సలు కష్టం కాదు. మనం కష్టం అనుకుంటే కష్టం కాదు. అగైన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద మైండ్. ఎస్ కళ్యాణి. Please unmute yourself. Yeah. Hi, Akka. Good morning. Hey, Kalyani. Hi, Akka. Actually, I have one doubt. While Huh. we are doing the meditation, అంటే sometimes we felt మెడిటేషన్ చేస్తున్నామా, అట్లీస్ట్ మనము శ్వాసని గమనిస్తున్నామా లేదా కూడా మనకు తెలియకుండా ఉంటది కదా. బట్ బాడీ లైట్ గా అనిపిస్తుంది. ఈవెన్ దో మనము కాన్సన్ట్రేషన్ బ్రెత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామా లేదా అనేది సమ్ టైమ్స్ అవేర్నెస్ లేకుండా పోతుంది అక్క. అది లైక్ ఈజ్ ఇట్ ట్రూ మెడిటేషన్ ఆర్? నాకు అది ఒక డౌట్ ఉంది. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే డ్రై అయిపోతుంది ఓన్లీ ఇన్ మెడిటేషన్. ఆఫ్టర్ కమ్అట్ ఆఫ్ మెడిటేషన్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. It's completely quite normal only. But in the meditation, I felt it's a dry in the throat area. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మెడిటేషన్ చేసినప్పుడు మన శ్వాస గమనిస్తున్నానో లేదో కూడా తెలియట్లేదు. ఓకే, సో ఫస్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. వెరీ థ్యాంక్ యూ కళ్యాణి. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ కామన్ క్వశ్చన్ బిగినర్స్కి ఇది. నార్మలీ మనం ధ్యానం చేసినప్పుడు కొన్నిసార్లు మనం నిద్రపోయామని కూడా అనిపించారు. నేను నిద్రపోయానేమో ధ్యానంలో అనిపిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ నార్మల్. ఎందుకు అంటే ధ్యానం చేసినప్పుడు మన బ్రెయిన్ వేవ్ తీటా వేవ్ లెంత్కి వెళ్తుంది. ఓకే, సో వీ హ్యావ్ డిఫరెంట్ బ్రెయిన్ వేవ్స్, బీటా, తీటా, ఆల్ఫా, గామా. మనం ఇప్పుడు రైట్ నా బీటా వేవ్ లెంత్లో ఉన్నాం. సో మనం యాక్టివ్గా ఉన్నాం, కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంది. తీటా వేవ్ లెంత్లో ఏమవుతుందంటే మనం ఇట్స్ లైక్ ట్రాన్స్లో ఉంటాం. ట్రాన్స్ అంటే మనకి కొంచెం ఇలా ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది తీటా వేవ్ లెంత్, తీటా అండ్ ఆల్ఫా. సో ఆల్ఫా ఈజ్ మోర్ లైక్ ఇమాజినేషన్. అంటే మనం ఎప్పుడైతే మీకు యునో ఇఫ్ యూ లైక్ ఎనీథింగ్ టు డూ, డాన్సింగ్ కానీ ఆర్ట్ కానీ, వాట్ డూ యూ లైక్? డూ యూ లైక్ ఎనీథింగ్ దట్ యూ లవ్ టు డూ? కుకింగ్ కానివ్వండి, సింగింగ్. సో మీరు అది చేస్తున్నప్పుడు యూర్ లైక్ కంప్లీట్లీ లాస్ట్. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అది ఆల్ఫా వేవ్ లెంత్. అప్పుడు మనం ఆల్ఫాలో ఉంటాం. అంటే కనెక్టింగ్ టు ద క్రియేటివిటీ, లాస్ ఆఫ్ టైం అనమాట. టైం గురించి తెలీదు, ఎక్కడున్నామో తెలీదు. అది ఆల్ఫా వేవ్ లెంత్, ఆల్ఫా తీటా. సో ఈ వేవ్ లెంత్లో ఉన్నప్పుడు మనం ఒక ట్రాన్స్లో ఉంటాయి. బై ద వే హిప్నోథెరపీ చేసినప్పుడు తీటాకి తీసుకెళ్తాం, తీటా అండ్ ఆల్ఫా. అక్కడ తీసుకెళ్ళి రీప్రోగ్రామింగ్ చేస్తాం అనమాట. సో ధ్యానం చేసినప్పుడు మన ఈ వేవ్ లెంత్ టచ్ చేసినప్పుడు మనకి టైం ఏంటి, టైం అనే కాన్సెప్ట్ ఉండదు, బాడీ కాన్సెప్ట్ ఉండదు. సో మనకు అప్పుడు తెలీదు మనం శ్వాస మీద ఉన్నామా లేదా. బట్ ఇట్స్ ఓకే, డోంట్ వరీ. ఎలా వెళ్తున్నామో జస్ట్ గో విత్ ఇట్. బ్రెత్ అనేది జస్ట్ అ టూల్ టు గెట్ టు దట్ స్టేజ్. బ్రెత్ అనేది దీని యాక్చువల్లీ మనం ఫస్ట్ బ్రెత్ని గమనించడం అనేది మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? ఒకటి చేసే దాన్నే మనం చేస్తూ ఉంటే అది మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ నుంచి మనం ధ్యానానికి వెళ్తాం. బేసికలీ వి టేక్ ద టూల్ యాజ్ బ్రెత్ అండ్ గో ఇన్ టు ద స్టేట్, తీటా స్టేట్. అక్కడ దెన్ యు ఆర్ ఫ్రీ. ఇప్పుడు మనం ఎందుకు చాంటింగ్ వద్దు అని చెప్తున్నాం, ఎందుకు మంత్రాలు వద్దు అని చెప్తున్నాం? మంత్రం పెడితే మనం మళ్ళీ ఒక ఫ్రీక్వెన్సీకి లాక్ అవుతాం. ఇది మ్యూజిక్ మెడిటేషన్ క్లాస్లో ఇంకా చెప్తాం ఎలా మనం ఒక మంత్రానికి లాక్ అయిపోతామని. సో అలా కాకుండా యు ఆర్ జస్ట్ ఫ్రీ టు గో వేర్ ఎవర్,
ఎక్కడ కాన్షియస్నెస్ వెళ్తుందో అక్కడ. సో డోంట్ వరీ, ఈవెన్ పోయాను అనిపించినా ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎందుకంటే బాడీకి రెస్ట్ కావాలేమో. సో యూఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు జస్ట్ బాడీ యాక్టివ్ చేయడానికి. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే, థ్యాంక్ యూ కళ్యాణి ఫర్ కమింగ్ ఇన్. ఇంకోటి ఏంటంటే, బై ద వే కొన్నిసార్లు అసలు ఏమీ అవ్వదు, ఏ ఎక్స్పీరియన్స్ రాదు, అసలు ఏవి కనిపించవు ఆర్ వినిపించవు ఆర్ వాట్ ఎవర్. బట్ స్టిల్ లైఫ్లో అగైన్ యాజ్ అ సెడ్ ఎలా ఎక్స్పీరియన్సెస్ వస్తుంది నాకు ఎలా తెలుసు, నాకేం కనిపించదు బై ద వే ధ్యానంలో, నాకే విజన్స్ రావు. నేను ఇప్పుడే చెప్తున్నాను. సో నేనేదో 40 years నుంచి మెడిటేషన్ చేస్తే ఏవో అన్ని శక్తులు వస్తాయి, నాకే శక్తులు లేవు, నేనే ఛానలింగ్ చేయను, నాకే థర్డ్ ఐ విజన్స్ రావు. ఓకే, బట్ నాకు మెడిటేషన్ వల్ల ఎక్స్ట్రీమ్ నా లైఫ్లో ఐఎమ్ మోర్ ఫోకస్డ్, మోర్ ఇప్పుడు చదివింది ఇప్పుడు ఎప్పుడో చదివాము, ఇది ఎలా గుర్తుంటుంది నాకు? బికాస్ ఆఫ్ మెడిటేషన్. ఇన్ఫర్మేషన్ రీటైనింగ్ పవర్ పెరుగుతుంది. ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ యూజ్ చేయాలో అది కరెక్ట్గా మనం యూజ్ చేయగలం, అది ధ్యానం యొక్క పవర్. సో ఇప్పుడు ఏదో చదివాము కానీ క్లాస్లో నేను అది యూజ్ చేయకపోతే చదివింది వేస్ట్ కదా. మనం లైఫ్లో అది యూజ్ చేయకపోతే చదివింది వేస్ట్. సో మన ఎక్స్పీరియన్సెస్ అనేవి ఓన్లీ ఇలానే ఉండాలనేం కాదు, డిఫరెంట్ వేస్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. సో డిఫరెంట్ క్లేర్స్ అని ఉంటాయి. క్లేర్స్ అంటే క్లేర్, బై ద వే 10 అయిపోయింది, లెస్ ఎంటీ. టుమారో ఈ డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇవాళ 3 గ్రాండ్ హ్యాపెనింగ్స్ గురించి నేర్చుకున్నాం. ధ్యానంలో ఏమవుతుంది, ధ్యానం వల్ల ఎలా మన యొక్క మైండ్, మన బ్రెయిన్లో చేంజెస్ వస్తుంది. థ్యాంక్ యూ శివ ఫర్ సేయింగ్. ఎలా మనం విట్నెస్ మోడ్లో ఉండాలి. సో ఇవన్నీ బేసిక్స్. ఈ బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే మన నెక్స్ట్ స్టెప్ ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ సెషన్. మళ్ళీ రేపు టుమారో కిరణ్ విల్ గో విత్ మ్యూజిక్ మెడిటేషన్. మ్యూజిక్, వై నో చాంటింగ్, వై నో మ్యూజిక్, వై నో వర్డ్స్, దీని గురించి మనం రేపు తెలుసుకుందాం ఇంకా. అండ్ ఇంకా ఈ డిస్కషన్ వాట్ ఎవర్ ఐ వాజ్ సేయింగ్ విల్ కంటిన్యూ, క్లేర్స్ గురించి విల్ కంటిన్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, అండ్ విల్ మీట్ యూ టుమారో, సేమ్ టైమ్, సేమ్ ప్లేస్. Reinvent 3. Thank you, Akka. Yeah. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్రెండ్స్, ఐ థింక్ అందరికి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మనకు ఎందుకు ఆలోచనలు వస్తాయి, ఇంకా ఎందుకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఇన్ని ఇయర్స్ గా ధ్యానం చేస్తున్నా కూడా అంటే ఆ స్పేస్ ని మనం కనుగొనలేదని అర్థం చేసుకోవాలి ఇప్పటిదాకా అయితే కనుక. ఎస్, సూపర్ అక్క. ఈ విజ్డమ్ మటుకు చాలా చాలా బాగుంది, అందరికీ కూడా ఉపయోగపడుతుంది, కొత్తగా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అయితే మరి రేపు మళ్ళీ కలుద్దాం. మీ సమయానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.